कृष्णाय वासुदेवाय परमात्मने। ప్రియమైన భక్తులారా, కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన నెల. ఈ మాసంలో శివకేశవుల అనుగ్రహం కోసం మనం ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ ఏ రోజులు అత్యంత ముఖ్యమైనవో క్లుప్తంగా స్పష్టంగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుల సంభాషణ ద్వారా తెలుసుకుందాం. ఓ మహర్షి, ఎంత పని ఒత్తిడి ఉన్నా, ఎన్ని రాచకార్యములలో మునిగి ఉన్నా, కార్తీక మాసంలో కొన్ని అతి ముఖ్యమైన పర్వదినములయందు తప్పక నియములు పాటించవలెనని, ఆ రోజులలో చేయవలసిన విధులను తప్పక చేయవలెనని విన్నాము. అటువంటి అతి ప్రధానమైన పర్వదినములు ఏవో వివరిస్తారా మునివర్యా? అలాగే ఆ రోజులలో చేయవలసిన విధులను గురించి బోధించండి స్వామి. ఓ జనక, ఆశ్వీయుజ అమావాస్య దీపావళి మరునాటి నుండి కార్తీక మాసం ప్రారంభమయ్యి నెల రోజుల పాటు ఉంటుంది. ఆశ్వీయుజ అమావాస్య నాటి దీపారాధనతో మొదలయ్యి కార్తీక మాసాంతం వరకు దీపాలతో నిండి ఉండడం ఎంతో ఆహ్లాదకరం, శుభప్రదం. ఈ మాసంలో ముఖ్యంగా ప్రతి సోమవారం, పౌర్ణమి, ద్వాదశి, కార్తీక సోమవారాలు ఈ రోజుల్లో ఉపవాసం ఉండి శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం లేదా 108 దీపాలు వెలిగించడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి ఈ రోజుని త్రిపురారి పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని ఆలయంలో లేదా ఇంట్లో వెలిగిస్తే ఏడాది పొడవునా దీపాలు వెలిగించిన ఫలితం దక్కుతుందని నమ్మకం. కార్తీక శుద్ధ ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశికి ముందు దీనిని ప్రబోధిని ఏకాదశి అని అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కుంటారు. ఈరోజు తులసి కోట వద్ద పూజ చేయడం చాలా విశేషం. ఇకపోతే క్షీరాబ్ది ద్వాదశి, ఈరోజు చేసే అత్యంత ప్రధానమైన కార్యక్రమం తులసి మొక్కకు, ఉసిరి కొమ్మకు వివాహం జరిపించడం. ఓ రాజా, ఈరోజు చేయవలసిన పూజా విధానం గురించి చెబుతాను, జాగ్రత్తగా విను. సాయంత్రం వేళ తులసి కోటను శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులు వేసి పసుపు కుంకుమతో అలంకరించాలి. తులసి మొక్కను వధువుగాను, ఉసిరి కొమ్మను విష్ణుస్వరూపంగానూ భావించి వరుడుగా అలంకరించి శాస్త్రోక్తంగా వివాహం జరిపించాలి. తులసి చుట్టూ ప్రదక్షిణలు చేసి దీపారాధన చెయ్యాలి. నాగచవితి, కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితి అని కూడా అంటారు, లేదా నాగపంచమి. ఈరోజు నాగులమ్మకు పూజ చేసి పాలతో నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. ధన్యోస్మి మహర్షి. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కాని కార్తీక మాసంలో తప్పక పాటించవలసిన నియమాలు ఏమైనా ఉంటే వాటి గురించి కూడా కొంచెం వివరిస్తారా ఓ గురువర్యా? ఓ జనక, నీవు గాని నీ ప్రజలే గాని ఎంత పనివత్తిడిలో ఉన్ననూ తప్పకుండా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ విషయములను సూత మహర్షుల వారు కూడా విశదంగా వివరించారు. అవి ఏమిటంటే, మొదటిది నదీ స్నానం. సూర్యోదయానికి ముందే నదిలో లేదా కనీసం గృహమునందే చన్నీటి స్నానం చేసి దీపారాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. రెండవది దీపారాధన. ఈ నెలలో శివాలయంలో లేదా తులసి కోట దగ్గర దీపం పెట్టడం చాలా ముఖ్యం. వీలైనన్ని ఎక్కువ దీపాలు దానం చెయ్యడం పుణ్యాన్నిస్తుంది. ఇక మూడవది తులసి పూజ. ప్రతిరోజు తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేసి దీపం వెలిగించాలి. అయితే ఓ జనక, కొన్ని చెయ్యకూడని పనులు కూడా ఉన్నాయి. ఈ మాసంలో మాంసాహారం,
ఉల్లి వెల్లుల్లి వంటి తామస గుణం ఉన్న ఆహారాలు తినకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీచంగా మాట్లాడకూడదు, ఇతరులను దూషించకూడదు. మద్యపానం, ధూమపానం లాంటి వాటికి దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. దీపం వెలిగించకుండా ఒక్కరోజు కూడా ఉండకూడదు. సరే ఓ జనక, ఇక నీవు తప్పక ఈ నియమాలు పాటిస్తూ నీ ప్రజలు కూడా పాటించున్నట్లు చూసుకొనుము. ప్రియ భక్తులారా, విన్నారుగా? కార్తీక మాసంలో ఈ నియమాలు పాటించి మీరందరూ ఆ శివకేశవుల అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తున్నాను. ప్రతిరోజు కార్తీక మాస వ్రత కథలు వినడం చాలా పుణ్యఫలం ప్రసాదిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. మా ఛానల్లో క్లుప్తంగా కార్తీక పురాణం సిరీస్ మీకు ఈ కథలో అందిస్తోంది. తప్పక వినండి. మా ఛానల్ భగవద్వర్స్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథలు ఒక్కొక్కటి 5 నిమిషాల లోపే ఉంటాయి. సరే మరి, కథలు వినడానికి వస్తారుగా? అప్పుడు కలుద్దాం. कृष्णाय वासुदेवाय